హాయ్ వియర్స్, ఈ వీడియోలో మనము తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సో వాటి గురించి మనం మాట్లాడడానికంటే ముందు మీరు అప్లికేషన్, మీ యొక్క ఇందిరమ్మ ఇల్లు యొక్క అప్లికేషన్ ఎలా చెక్ చేసుకోవాలన్న దాని గురించి మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది, వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే అప్పుడు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది అంటే లిస్ట్ టైపు, లిస్ట్ 1లు ఉన్నారా, 2 ఉన్నారా, 3లు ఉన్నారా అన్నది ఎలా చెక్ చేసుకోవాలన్నది ముందైతే ఒక వీడియో చేయడం జరిగింది. అది చూడండి, దాని తర్వాతనే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే మీరు ఇలా లిస్ట్లో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ కండిషన్ ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాని తర్వాత మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అయితే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే లిస్ట్ 1 అంటే ప్రయారిటీ పరంగా లిస్ట్ 1లో ఉన్న వాళ్ళను ఫస్ట్ ఎంపిక చేస్తాము, తర్వాత లిస్ట్ 2, తర్వాత లిస్ట్ 3, ఇలా కొంత ఆర్డర్ ప్రకారం సెలెక్ట్ చేస్తామని చెప్పారు. సో అందులో లిస్ట్ 1 నుండి సెలెక్ట్ అయిన వాళ్ళకు ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలోనే లబ్ధిదారుని ముగ్గు పోసుకోవాలి అని ఒక ఫస్ట్ కండిషన్ పెట్టారు. అంటే మీరు యాప్ అంటే మీకు సర్వే జరిగేటప్పుడు మీరు యాప్లో ఫోటో దిగారు కదా, సో అక్కడ ఏదైతే ప్లేస్లో ఫోటో దిగారో ఆ ప్లేస్లోనే మీరు ముగ్గు పోసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శి సమాచారం అందిస్తే క్షేత్రస్థాయిన వచ్చి ఫోటోలు అంటే మీ దగ్గర ఎక్కడైతే ముగ్గు పోస్తారో అక్కడికి వచ్చేసి ముగ్గు పోసిన ప్రదేశాన్ని అయితే ఫోటో తీయడం అయితే జరుగుతుంది. దాన్ని జియో ట్యాగింగ్ చేస్తారని కూడా చెప్తున్నారు, అంటే గూగుల్ మ్యాప్స్ లెక్క జియో ట్యాగింగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీరు కంపల్సరీగా ఎక్కడైతే ముగ్గు పోస్తున్నారో ఆ ప్లేస్ కంపల్సరీ 400 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండద్దు, కంపల్సరీ ఎక్కువ ఉన్నా ఏం కాదు అని చెప్పడం జరుగుతుంది. ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అయితే రాదు అని చెప్తున్నారు. పునాది పూర్తయిన తర్వాతనే మొదటి విడతలో ₹1,00,000 ఇస్తామనేసి చెప్తున్నారు. అయితే ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించడం జరిగిందని చెప్తున్నారు. వీటికి సంబంధించి తహసీల్దార్, ఆర్టీఓ ఆఫీసులలో కూపన్లు కూడా ఇస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్, స్టీల్ వంటి సామాగ్రి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్షేత్రస్థాయిలో ఏఈ, ఎంపీడీఓలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదానికి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాడు. ఇప్పటికే అక్కడికక్కడ అంటే వీటికి సంబంధించి అంటే ఎవరెవరికి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న దానికి ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నా. అందులో మొదటి విడతలో 71,482 మందిని అయితే సెలెక్ట్ చేశారు 21 నియోజకవర్గంలో. అందులో హుజురాబాద్లో 2,528, అలాగనే మంత్రిలో 1,952, బోత్లో 1,538. ఇలా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఇలా ఒక్కొక్క ఏరియాలో 21 నియోజకవర్గాలలో ఇలా లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇదండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులకు ఎలా ఈ యొక్క పద్ధతిలో వాళ్ళకి సెలక్షను, అలాగనే వాళ్ళను ఎలాంటి నిర్ణయాలు పాటించాలి అన్న దాని గురించి పూర్తి సమాచారం వీడియోకి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి ఒక వీడియో లైక్కి కొట్టితే కనుక ఈ వీడియో అంతా లబ్ధిదారులందరికీ వెళ్ళి వాళ్ళకి లాభం చేరుకునే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.